స్టూడెంట్స్, వెల్కమ్ యూ ఆల్. దిస్ ఇస్ కిరణ్ కుమార్, మ్యాథ్స్ ఫ్యాకల్టీ, ఐఐటి జేఈ. సో మీ అందరికీ కూడా జేఈ తెలుగు ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. సో మనకి ఆల్రెడీ 10,000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు. విత్ ఇన్ లెస్ స్పాన్ ఆఫ్ టైంలోనే కంప్లీట్ అయ్యారు కాబట్టి సో చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, సార్ మన ర్యాంకర్స్, తెలుగు ర్యాంకర్స్ కావాలి, మాకు వాళ్ళ సజెషన్స్ కావాలని చెప్పి చాలా మంది అడిగారు. సో బికాస్ ఆఫ్ దట్ మన స్టూడెంట్స్, తెలుగు స్టూడెంట్స్ని రిక్వెస్ట్ చేసి సో వీ ఆస్క్డ్ దెమ్ టు కమ్ టు అవర్ ఛానల్ అండ్ గివ్ దేర్ వాల్యుబుల్ సజెషన్స్. సో అందులో భాగంగానే ఈరోజు మన దగ్గరికి నమిత గారు వచ్చారు. సో వెల్కమ్ నమిత గారు. Hello. Yes. So Namita got 136 rank in mains and 44 rank in advance. So 136 mains లో వచ్చి 44 advance లో వచ్చిందంటే she is an advanced candidate and she got so many ranks in like AP MCET లో తనకి 20 rank వచ్చింది. TS MCET లో 30th rank వచ్చింది. So very congratulations Namita. Thank you, sir. అండ్ తను ఒలింపియాడ్ నేషనల్ లెవెల్ క్వాలిఫై అయ్యారు కెమిస్ట్రీలో, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వెళ్ళారు. బట్ సంథింగ్ హ్యాపెండ్ ఇన్ కరోనా టైమ్, సో ఇట్ వాస్ క్యాన్సిల్డ్. బట్ నేషనల్ లెవెల్లో తను క్వాలిఫై అయ్యారు. రైట్. సో వెల్కమ్ నమిత వన్స్ అగైన్. Thank you, sir. సో జస్ట్ టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్. మీరు ఎక్కడి నుంచి ఉన్నారు? Yeah, so hello everyone. I am Namita. I'm from Hyderabad, Telangana. So నా గురించి చెప్పాలంటే as sir said, నా ఐఐటి జేఈ ర్యాంక్ అడ్వాన్స్లో 44 అండ్ మెయిన్స్లో 136. అండ్ I was declared to be the girls topper of South India in JEE Advanced. And MCET లో 20th, AP MCET లో 20th, TS MCET లో 30th. And yeah, I'm a KVPY scholar and also INCHO qualified candidate. But ఆ ఇయర్ OCAC క్యాంప్ జరగలేదు. Yeah, so pretty much. విజయనగరం కదా? హైదరాబాద్ నుంచి. రైట్. సో ఆల్ ఇండియా, సౌత్ ఇండియన్ లెవెల్లో మీరు ఫస్ట్ గర్ల్స్ టాపర్ మీరు. సో కంగ్రాచులేషన్స్. సో మన గర్ల్స్ ఉన్నారు ఇప్పుడు, చాలా మంది క్లాసెస్ వింటున్నారు. సో వాళ్ళకి మీరు పెద్ద ఇన్స్పిరేషన్ అవుతారు. సో మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను. సో మీరు మీ గురించి డిస్క్రైబ్ చేయాలంటే ఏమని డిస్క్రైబ్ చేస్తారు? ఒక 2-3 words లో అంటే హార్డ్ వర్కర్, నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్. అట్లీస్ట్ ఐ ట్రై. లైక్ ఏదైనా మొదలెట్టానంటే ఇంకా దానిలో నేను గుడ్ అవ్వాల్సిందే, కంపల్సరీ. ఆ పట్టుదల అయితే ఉంది. ఉంటేనే మీరు ర్యాంకర్ అయ్యారు. ఉంది కాబట్టి ర్యాంకర్ అయ్యారు. రైట్. సో మీరు ఎగ్జామ్ కి 2 years ప్రిపేర్ అయ్యారు కదా? సో 2 years లో మీరు ఆన్ యావరేజ్ గా డైలీ ఎన్ని అవర్స్ ప్రిపేర్ అయి ఉంటారు? డైలీ అప్రాక్సిమేట్ గా 12-13 hours. మార్నింగ్ 6 నుంచి స్టార్ట్ చేసి అరౌండ్ 10 వరకు నైట్ లో స్ప్రెడ్ అవుతుంది, మధ్యలో బ్రేక్స్ తో కలిపి. సో అరౌండ్ 12-13 hours. 12 to 13 hours ఇన్ ఎ డే ఆన్ యావరేజ్. యావరేజ్. అయితే మీరు ఇది 2 years చేసి ఉంటారు, బట్ ఎగ్జామ్ ఉంది ఇంకా 3 months అనగా ప్రిపరేషన్ ఇంకా హార్డ్ గా చేసి ఉంటారు కదా? సో ఆ టైంలో కొంచెం ఎక్కువ చేసి ఉంటారు. ఆ టైంలో సెల్ఫ్ స్టడీ ఎక్కువ ఉండేది. సో ఆ 12-13 hours కూడా నేనే ప్లాన్ చేసుకునేదాన్ని. అండ్ ఎక్స్ట్రాగా ఇంకో 1-2 hours డిపెండ్స్ ఆన్ లైక్ ఆ రోజు సాటిస్ఫాక్షన్ బట్టి. లైక్ ఈ రోజు నేను కరెక్ట్గా చేశానంటే 12-13 hours ఆపేసేదాన్ని. బట్ లేదు నేను ఇంకొంచెం వర్క్ చేయాలి దీని మీద అన్నప్పుడు లైక్ టైం తీసుకుని నేనే సెల్ఫ్ ప్రిపరేషన్ చేసేదాన్ని. 3 months. లాస్ట్ 3 months. సో మీరు ఒక స్ట్రాటజీని తీసుకొని ఎగ్జామ్కి వెళ్ళి ఉంటారు, ఓకేనా? సో ఈ స్ట్రాటజీ గురించి మళ్ళీ నేను మిమ్మల్ని అడుగుతాను. బట్ దీనికంటే ముందర మీరు నెంబర్ ఆఫ్ అవర్స్ వర్క్ చేస్తారన్నమాట. 12 to 13 hours అంటే నాట్ ఏ జోక్. సో ఒక నార్మల్ క్యాండిడేట్ 12 to 13 hours చేయాలంటే చాలా కష్టం అవుతుంది. సో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటంటే 12 to 13 hours వర్క్ చేయాలంటే కంపల్సరీగా మైండ్, అది కూడా డైలీ, సో ఇట్ నీడ్స్ సమ్ రిలాక్సేషన్. సో దానికోసం మీరు మధ్యలో ఏం చేసేవారు దాన్ని రిలాక్స్ చేయడానికి? ఫస్ట్ ఒక నార్మల్ క్యాండిడేట్ అలా అన్నారు కదా, నేను కూడా ఒక యావరేజ్ స్టూడెంట్నే. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ డిటర్మినేషన్ అంతే. మీకు చేయాలని ఉంటే మీకు చేయాలని ఒక లైక్ మీరు చేస్తే మీకు ఏం వస్తుందో అది ఒకసారి జూమ్ అవుట్ చేసి చూసుకుంటే ఆ రిజల్ట్ బట్టి మీకు చేయాలని ఫోకస్ వస్తుంది, మీకు చేయాలని లైక్ కసి వస్తుంది. దాన్ని బట్టి చేస్తారు మీరు ఫస్ట్ థింగ్. అండ్
12-13 అవర్స్ అవును. లైక్ కష్టమే రోజు 2 ఇయర్స్, ఇంకొంతమంది 3-4 ఇయర్స్ కూడా వర్క్ చేస్తారు. అన్ని సార్లు లైక్ మెయిన్ థింగ్ అయితే మీ మోటివేషన్ అండ్ డిటర్మినేషన్ ఉండాలి. నువ్వు 12-13 అవర్స్ మీరు చేయాలి అంటే. అండ్ దానిలో రిలాక్సేషన్‌కి అయితే నేను ఫ్రెండ్స్‌తో మాట్లాడడం ఆర్ గేమ్స్ ఆడడము అలా చేస్తాను మధ్యలో. ఆర్ ఇంకా టైం దొరికితే పడుకునేదాన్ని ఎక్కువగా. దొరికేదే మంచిదే. కొంచెం కాబట్టి. మళ్ళీ ఫ్రెష్ అవుతుంది. మైండ్ అనేది ఫ్రెష్ అవుద్ది ఆ! కాబట్టి. మళ్ళీ మొత్తం ఫ్రెష్‌గా స్టార్ట్ చేయొచ్చు ఆఫ్టర్ ఎవ్రీ బ్రేక్ అలా. Yes, you have mentioned here some self motivation. హ్మ్. Yes, what is your self motivation? నా సెల్ఫ్ మోటివేషన్ అంటే నీకు ఏదో ఒక గోల్ ఉండుంటేనే కదా సెల్ఫ్ మోటివేట్ అయ్యేది. సో చెప్తే కొంచెం సిల్లీగా ఉంటదేమో. బట్ అప్పట్లో నా సెల్ఫ్ మోటివేషన్ అయితే ఓపెన్ కేటగిరీలో ఐఐటీ బాంబే సీఎస్‌సి వెళ్ళాలి అని. ఓపెన్ కేటగిరీ అని చాలా స్ట్రెస్ చేస్తున్నాను. స్ట్రెస్ ఎందుకంటే చేస్తున్నా. లైక్ గర్ల్స్‌కి సెపరేట్ రిజర్వేషన్ ఉంటుంది తెలుసు. దానివల్ల లైక్ 2 థింగ్స్ అండి. ఒకటి గర్ల్స్ మోటివేట్ అవ్వచ్చు. లైక్ నాకు స్పెషల్ రిజర్వేషన్ ఇస్తున్నారు. సో నేను ఇంకా కొంచెం కష్టపడాలి అలా మోటివేట్ అవ్వచ్చు. లేకపోతే నాకు ఎలాగో రిజర్వేషన్ వస్తుంది కదా! నేను కొంచెం చదివినా సరిపోయిద్ది అనుకోవచ్చు. నాకు ఈ 2 థాట్స్ ఉండకూడదు. లైక్ నేను ఓపెన్‌లోనే తెచ్చుకోవాలి అని చాలా ఉండేది అప్పుడు. ఈక్వల్, అందరూ ఈక్వల్. ఈక్వల్ రిజర్వేషన్ అన్నట్టు. నాకొద్దు చేయకూడదు. రిజర్వేషన్. ఓపెన్ లో కావాలి. ఆ! Yes. సో ఐఐటి బాంబేలో కంప్యూటర్ సైన్స్ కావాలి. హ్మ్. ఈ మోటివేషన్ తోటి మీరు 12-13 అవర్స్ అసలు వర్క్ చేశారు. మధ్య మధ్యలో కొద్దిగా రిలాక్స్ అవుతున్నారు. బట్ ఆన్ అన్ యావరేజ్ మీరు 12-13 అవర్స్ వర్క్ చేశారు. రైట్. సో సరే, ఇప్పుడు ఎగ్జామ్కి వెళ్ళిపోదాం. మీరు వర్క్ చేశారు, 2 ఇయర్స్ వర్క్ చేశారు, ఎగ్జామ్కి వెళ్ళారు, కూర్చున్నారు ఎగ్జామ్. ఫస్ట్ టైం వెన్ యూ సా ద పేపర్, అంటే డైలీ మీరు హండ్రెడ్స్ ఆఫ్ పేపర్స్ రాస్తుంటారు. బట్ యు నో దట్ దిస్ ఇస్ ద ఫైనల్ పేపర్. ఇది ఫైనల్ పేపర్ అని తెలిసినప్పుడు మీకు ఎట్లా అనిపించింది? ఫీలింగ్ ఏంటి ఆ టైంలో? అంటే నేను కూడా లైక్ పేపర్ ఇంకో 1 వీక్‌లో 1 మంత్‌లో ఉంది అన్నప్పటి నుంచి ఇదే క్వెషన్ ఉండింది. లైక్ అంటే నేను ఇప్పుడు కష్టపడిందంతా నేను ఒక్క పేపర్‌లో 6 అవర్స్‌లో నన్ను డిసైడ్ చేసేస్తారు. లైక్ నేను ఎన్ని పేపర్స్ రాసినా అవన్నీ వేస్ట్. ఇవి రాసే ఒక్క పేపరే కౌంట్ అయిద్ది అన్నట్టు లైక్ నేను ఆ రోజు టెన్షన్ పడిపోతా అని చెప్పి 1 మంత్ నుంచే టెన్షన్ పడిపోయేదాన్ని. సో చాలా ఆలోచించాను. ఎలా రియాక్ట్ అవుతాను? ఒకవేళ ఫ్రీక్ అవుట్ అయిపోతే పరిస్థితి ఏంటి అలా అన్నట్టు. బట్ ఆ రోజైతే చాలా కూల్‌గా రాసాను నేను. లైక్ చాలా అంటే చాలా కూల్‌గా రాసాను. అంటే ఇదే థింగ్ లైక్ మీరు చేసిన ఎఫర్ట్‌ని ఆ రోజు కామ్‌నెస్‌గా కన్వర్ట్ చేసుకోవాలి. లైక్ మీరు 2 ఇయర్స్ పెట్టిన ఎఫర్ట్‌ని అదొక కాన్ఫిడెన్స్ ఇవ్వాలి మీకు ఆ ఎగ్జామ్ పేపర్ అటెంప్ట్ చేసేటప్పుడు. సో అది నేను కరెక్ట్‌గా కన్వర్ట్ చేసుకోగలిగాను. సో నేను పేపర్ రాసే ముందు చాలా కామ్‌గా ఉన్నాను. లైక్ అసలు ఆలోచించలేదు దాని గురించి. ఓకే, మనకి పేపర్ మనం ఎగ్జామ్ హాల్‌లో ఉన్నాము. పేపర్ ఇచ్చారు, సాల్వ్ చేయాలి, బయటకు రావాలి. ఇంతే మనది. ఇంకేం ఆలోచించకూడదు అన్నట్టు ప్రిపేర్ అయ్యి వెళ్ళాను. లైక్ మైండ్ సెట్ చేసుకొని వెళ్ళాను. సో సర్ప్రైజింగ్‌లీ నేనేం టెన్షన్ పడలేదు ఆ రోజు. టెన్షన్ పడలేదు. ఒకవేళ టెన్షన్ పడుంటే మీ ర్యాంక్ ఎంత వచ్చుండేది అనుకుంటారు మీరు? టెన్షన్ పడుంటే బిలో 50 అయితే వచ్చేది కాదు. సమ్‌వేర్ అరౌండ్ బట్ 100 దగ్గర ఉండేది. 100 దగ్గర ఉండేది. Yes. అంటే మీరు ప్రిపేర్ అయిన దానికి అక్కడ క్వశ్చన్స్ కి హ్యాండిల్ అవుతుంది. అంటే మీరు టెన్షన్ పడకపోతే మీకు 44 ర్యాంక్ వస్తుంది. టెన్షన్ పడితే మీకు తెలిసిన క్వశ్చన్ అయినా కానీ మీకు 44 ర్యాంక్ రాదు, 100 బిలో వస్తుందేమో అని అంటున్నారు. అంటే 100 నుంచి 1 వరకు మధ్యలో ఉన్న ఈ ర్యాంకర్స్ అందరు కూడా అందరికి సేమ్ నాలెడ్జ్ ఉంటుంది. బట్ ఆ లాస్ట్ మూమెంట్ లో ఎగ్జామ్ లో హ్యాండిల్ చేసేది, నర్వస్నెస్ ని హ్యాండిల్ చేయడం, ఆ టెన్షన్ హ్యాండిల్ చేయడం ఎంత స్ట్రాంగ్ గా ఉంటే, ఎంత బాగా చేయగలిగితే దాని మీద ఈ 100 ర్యాంక్స్ డిపెండ్ అయి ఉంటాయి. ఎగ్జాక్ట్‌లీ. అంతే కదా? అగ్రీ. సో ఆ ఎగ్జామ్ రాయడం అనేది, దానికి ప్రిపేర్ అవడం అనేది ఒకటే కాదు, ఆ టెన్షన్ కూడా హ్యాండిల్ చేయడం అనేది యాజ్ అ ర్యాంకర్ గా తెలిసి ఉండాలి. కంపల్సరీగా తెలిసి ఉంటేనే మంచిది. చాలా మంచి అడ్వైస్ ఇచ్చారు. టెన్షన్ పడకూడదు. మరి టెన్షన్ పడకూడదు అంటే ఏం చేయాలంటారు స్టూడెంట్స్ కి? టెన్షన్ పడకూడదంటే మీరు టెన్షన్ పడలేదు, నేను కూల్ గా ఉన్నాను అన్నారు కదా, అంటే ఎందుకు అంత కాన్ఫిడెంట్ గా మీరు కూల్ గా ఎట్లా ఉండగలిగారు? వాట్ ద రీజన్? 2 థింగ్స్ సార్. ఒకటి నేను చెప్పినట్టు ఇందాక మీరు చేసిన ఎఫర్ట్ అంతా మీరు కాన్ఫిడెన్స్‌కి కన్వర్ట్ చేసుకోవాలి. లైక్ అరే నేను 1 ఇయర్ వర్క్ చేశాను, నాకు ఆ టాపిక్ రాదు, నేను దీనిలో ఇంకా వీక్ ఉన్నాను, ఇలా థాట్స్ కాదు. నేను ఎంత చేశానో నేను అంత ప్రెజెంట్ చేయగలిగితే చాలు. మీరు నేర్చుకున్నది మీరు ఎగ్జామ్‌లో కరెక్ట్‌గా పెట్టగలిగితే చాలు. సో
ఆ కాన్ఫిడెన్స్ తో వెళ్ళండి. లైక్ నాకు రాదు, నాకు అంటే ఒక ఎస్టిమేషన్ వేసుకుని పేపర్లో ఇది టఫ్ వస్తుంది, నేను ఇది చేయలేను, ఈ థాట్స్ అన్ని వద్దు. పేపర్కి వెళ్ళేటప్పుడు చాలా ఫ్రెష్ మైండ్తో వెళ్ళాలి. లైక్ మా సార్ ఒకరు చెప్పేవాళ్ళు, మీరు పేపర్ ఇవ్వడానికి లైక్ ఎవ్రీ ఎగ్జామ్ని మీరు ఒక ఫంక్షన్ లాగా ట్రీట్ చేయాలి. అది ప్రతిరోజు రాదు కదా, వచ్చినప్పుడు స్పెషల్గా ట్రీట్ చేయాలి. భయపడకూడదు దాని గురించి, దానికోసం ప్రిపేర్ అవుతాము. ఆ ప్రిపరేషన్ని భయం కింద కన్వర్ట్ చేయొద్దు, ఒక స్పెషల్ అకేషన్ గా చూడండి దాన్ని అన్నారు అని చెప్పేవాళ్ళు. యా. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి, ఒకవేళ ఎగ్జామ్ మధ్యలో టెన్షన్ పడితే ఎలా అన్నట్టు, నేనైతే ఎగ్జామ్ మధ్యలో లైక్ చాలా టఫ్ క్వశ్చన్స్ వచ్చినా, లేకపోతే నాకు రాని టాపిక్ నుంచి చాలా క్వశ్చన్స్ వస్తే, నేను లైక్ ఐ టేక్ అ పాజ్, ఒక 2 నిమిషాలు ఆగి, 2 నిమిషాలు కాదులేండి, అంత టైం ఉండదు కదా అక్కడ, ఒక 10 సెకండ్స్ 20 సెకండ్స్ ఆగి కొంచెం వాటర్ తాగి, ఇట్స్ ఓకే, ఈ క్వశ్చన్స్ మాత్రమే ఇలా ఉన్నాయి, ఇంకా ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి, నువ్వు చేయగలవు అన్నట్టు, ఈ క్వశ్చన్స్ వదిలేసి నువ్వు చేయగలవు అన్ని మోటివేషన్ ఇచ్చుకునేదాన్ని ఆ టైంలో. స్కిప్ చేసి క్వశ్చన్స్ నెక్స్ట్ ఇంకా మనకు తెలిసిన క్వశ్చన్స్ ఉంటాయి కదా, నీకు రాని క్వశ్చన్ వరకు అక్కడ తీసేసి నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ చూసుకుందాంలే అని చెప్పి నెక్స్ట్. అదే మరి లైఫ్ లో కూడా అంతే కదా, ప్రాబ్లమ్స్ వస్తే అక్కడ ఆగిపోతే ఎట్లాగా ముందుకు వెళ్తూనే ఉండాలి. అప్పుడే దానికి కూడా ధైర్యం కావాలి. మీరు టఫ్ క్వశ్చన్ వచ్చి మీరు దాన్ని వదిలేయాలన్నా మీకు ధైర్యం కావాలి. ఫైనల్ ఎగ్జామ్ లో ఎలా వదిలేస్తాము అంటే, ఎవరైనా ఏమనుకుంటారు, అరే నాకు ఈ క్వశ్చన్ రావట్లేదు, ఈ క్వశ్చన్ వదిలేసి నేను ఎలా వెళ్తాను అనుకుని అక్కడే స్టక్ అయిపోతారు చాలా మంది. ఆ పంతం అనేది ఉండకూడదు అంటారు. అంటే ఏ క్వశ్చన్ అయినా ఒకటే మార్క్స్ ఇస్తుంది కదా, హార్డ్ క్వశ్చన్ అయినా ఈజీ క్వశ్చన్ అయినా, అలాంటప్పుడు ఇక్కడ ఎందుకు, అక్కడ తెలిసిన క్వశ్చన్ వచ్చి ఇంకా రాకపోతే ఇంకా చాలా ప్రాబ్లం, అక్కడే ఉండిపోతారు. కొంచెం తెలిసిన క్వశ్చన్ నేను చేశాను ఆల్రెడీ, ఇప్పుడు రావట్లేదు ఏంది అన్న టెన్షన్ లో రాకపోవచ్చు, అక్కడ ఆగిపోతారు. అదే ప్రీ ఆక్యుపైడ్ థాట్స్ అంటే, నేను చేశాను అన్న థాట్ మీకు ఈజీ ఇవ్వాలి. లైక్ ఓకే నేను చేశాను, ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ గా అటెంప్ట్ చేస్తాను అనుకోవాలి, కానీ అరే నేను చేశాను అక్కడ ఆ కాన్సెప్ట్ వాడాను అని చెప్పేసి దాని నుంచి అప్లై చేయకూడదు. ఎప్పుడైనా క్వశ్చన్ చేసేటప్పుడు కాన్సెప్ట్ తో అప్రోచ్ అవ్వాలి, కానీ నేను ఇది ఆల్రెడీ చేశాను అంటే, జేఈలో మనం చేసిన క్వశ్చన్స్ రావు సార్, అంటే ఆ మోడల్స్ కూడా వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు ఎప్పుడు కొత్తగా ఇస్తారు, అసలు జేఈ అంటేనే కొత్తదనం కదా. సో మనం చూసిన క్వశ్చన్స్ వస్తాయి ఇలా అనుకోవడం తప్పు. సో ఒకవేళ నీకు అట్లా నర్వస్నెస్ వచ్చినప్పుడు జస్ట్ యూ విల్ టేక్ ఎ పాస్ అండ్ యూ విల్ మూవ్ ఫార్వర్డ్, రైట్? సో ఇప్పుడు మీరు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు ఎగ్జామ్ హాల్లో, సో ఒక స్ట్రాటజీ అనేది మీరు మైండ్ లో ముందలనే పెట్టుకొని వెళ్ళారా? అంటే మీరు ఎగ్జామ్స్ చాలా రాసుంటారు కాబట్టి యు నో దట్ దిస్ ఇస్ ద బెస్ట్ స్ట్రాటజీ ఫర్ మీ, సో డెఫినెట్లీ ఐ విల్ అప్లై ఇట్ ఫర్ ఫైనల్ ఎగ్జామ్ అని చెప్పి ఒక స్ట్రాటజీ పెట్టుకుని ఉంటారు కదా. సో ఆ స్ట్రాటజీ మీకు వర్కౌట్ అయిందా? అంటే అదే స్ట్రాటజీ ఉన్నదా, లేకపోతే లోపలికి వెళ్ళిన తర్వాత పేపర్ని బట్టి మళ్ళీ మార్చేసుకున్నారా? నా స్ట్రాటజీయే పేపర్ బట్టి మార్చుకోవడం సార్. లైక్ ఒకటి ఏంటంటే 2 years ఉన్నది ప్రిపరేషన్ కి అనేది జస్ట్ కాన్సెప్ట్స్ నేర్చుకోవడానికి, జస్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి కాదు, మీకంటూ ఒక స్ట్రాటజీని డెవలప్ చేసుకోవడానికి కూడా ఉంది. లైక్ ఇవన్నీ డెవలప్ చేసుకోవాలి ఈ ప్రిపరేషన్ టైంలో. లైక్ నేను టెన్షన్ పడితే నేనేం చెయ్యాలి, ఇలా ఒక ఐడియా అయినా ఉండాలి. సో దట్ లైక్ మీరు ప్రెషర్ని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా మీరు ఈ 2 years అనేది నేర్చుకోవాలి. సో దట్ ఎగ్జామ్ హాల్కి వెళ్ళగానే అది మీకు కొత్తగా అనిపించకూడదు, ఆ ప్రెషర్ అనేది. లైక్ కంప్లీట్లీ న్యూ అనిపించకూడదు. ఓకే నేను ఇలా టెన్షన్ పడుతున్నాను, నాకు ఏం చేయాలో తెలుసు అన్నట్టు ఉండాలి, ఒక సొల్యూషన్తో ఉండాలి. అండ్ కమింగ్ టు క్వశ్చన్, స్ట్రాటజీ ఏంటంటే ఈజీ క్వశ్చన్స్ చేయడం సార్ నా స్ట్రాటజీ అయితే బేసికలీ. సో అందరు ఇలా అంటారు, లైక్ నేను కెమిస్ట్రీతో స్టార్ట్ చేస్తాను, ఫిజిక్స్తో స్టార్ట్ చేస్తాను ఇలా అంటారు, కానీ నేనైతే ఫస్ట్ అన్ని పేపర్స్ చూసి ఏది ఈజీ అయితే దాంతో స్టార్ట్ చేశాను. లైక్ మీరు అనొచ్చు ఆన్లైన్ పేపర్ అయితే అన్ని క్వశ్చన్స్తో ఎలా చూస్తావు అనేసి, ఆఫ్లైన్ పేపర్ అయితే చూడొచ్చు ఈజీగా అన్నట్టు. బట్ లైక్ ఫస్ట్ అన్ని సబ్జెక్ట్స్కి కొంచెం కొంచెం టైం, లైక్ అట్లీస్ట్ 30 minutes స్పెండ్ చేశాక, కొన్ని క్వశ్చన్స్ చేశాక ఒక ఐడియా అయితే వస్తుంది కదా, లైక్ దీనిలో ఇంకా ఈజీ క్వశ్చన్స్ ఉన్నాయి, దీనిలో టఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి అన్నట్టు. దాని తర్వాత మిగతా టైంని ఈజీ క్వశ్చన్స్కి డివైడ్ చేయడం. సో పేపర్ ఇండిపెండెంట్ స్ట్రాటజీ అన్నమాట. సో పేపర్ ఎలా వచ్చినా గానీ మీకు ఒక స్ట్రాటజీ ఉంది. ఫస్ట్ అయితే మీరు ఈజీ క్వశ్చన్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత యూ విల్ బి ఆన్ ద సేఫ్ సైడ్. దెన్ మీకు 3 papers లో ఎక్కడ ఈజీ క్వశ్చన్స్ ఉన్నాయో ఆల్రెడీ తెలుసు కాబట్టి అక్కడికి వెళ్తారు, డైరెక్ట్ గా వెళ్ళి మిగతా క్వశ్చన్స్ చేసేస్తారు.
మేము ఎగ్జాక్ట్లీ. స్టూడెంట్స్ చెప్పేటప్పుడు కూడా అదే చెప్తాం. అంటే మీరు కొంచెం ఫాస్ట్ గా ఉంటారు, సబ్జెక్ట్ మొత్తం నేర్చుకున్నారు కాబట్టి మేబీ యూ విల్ బి కంప్లీటింగ్ ద పేపర్ విత్ ఇన్ 30 minutes యాజ్ యూ సెడ్. బట్ కొంతమంది పిల్లలు అంత టైం చేయలేరు కాబట్టి మేమేం చెప్తామంటే 45 minutes అని చెప్తాం. 45 or 50 minutes డిపెండింగ్ ఆన్ ద స్టూడెంట్. తర్వాత లాస్ట్ లో ఒక 30 minutes మిగిలిపోతాయి కదా, దానికి మీరు ఫేవరెట్ మీ అయితే మీరు ఫేవరెట్ సబ్జెక్ట్ అనేది కాన్సెప్ట్ లేదు. ఫేవరెట్ అనేది ప్రిపరేషన్ లో ఉండొచ్చు కానీ ఎగ్జామ్ లో ఉండకూడదు. ఎగ్జామ్ రాసేటప్పుడు అసలు వద్దంటారు. అంటే కొంతమంది స్టూడెంట్స్ ఎలా అంటారంటే, సార్ నేను ఫేవరెట్ సబ్జెక్ట్ చేస్తే నేను మోటివేట్ అవుతాను, బాగా ప్రాబ్లమ్స్ కరెక్ట్ గా చేస్తాను, మోటివేట్ అయిన తర్వాత మిగతా వాటికి నాకు ఇంట్రెస్ట్ వస్తుంది సార్ అని అంటారు. మీరు దాన్ని ఒక్కటే క్వశ్చన్ సార్, మీ ఫేవరెట్ సబ్జెక్ట్ లో ఆ రోజు అన్ని టఫెస్ట్ క్వశ్చన్స్ ఉంటే ఏం చేస్తారు? అవి చేసి మోటివేట్ అవుతారా? మోటివేట్ అవ్వరు. ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ముందల ఎగ్జామ్స్ లో వస్తే యూ షుడ్ బి రెడీ. ఒకవేళ నా ఫేవరెట్ సబ్జెక్ట్ లో కూడా టఫ్ గా వస్తే క్వశ్చన్స్ నేను ఏం చేయాలనేది, దట్స్ వాట్ ద స్ట్రాటజీ ఇస్. సో అది కూడా మీరు ముందుగానే ప్రీ డిఫైన్ చేసుకొని ఉండాలి. సో మీ స్ట్రాటజీ చాలా బాగా ఉంది. సో ఎనీ సబ్జెక్ట్. సో ఎలా ఉండేది మీ పేరెంట్స్ సపోర్ట్ గానీ, టీచర్ సపోర్ట్ గానీ? లైక్ వాళ్ళ వల్లే నేనైతే అచీవ్ చేయగలిగాను. టీచర్స్ మెయిన్లీ అండ్ పేరెంట్స్ సపోర్ట్ అయితే ఎప్పుడు ఉండేది. లైక్ ఎప్పుడైనా రిజల్ట్ బాగా రాకపోయి లైక్ కొన్నిసార్లు చాలా ఫీల్ అవుతాము, లైక్ బాగా రాసాము అనుకున్నా కానీ రిజల్ట్ బాగా రాకపోతే, అట్లాంటప్పుడు పేరెంట్స్ ఉండేవాళ్ళు. రిజల్ట్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అన్న దానికి టీచర్స్ ఉండేవాళ్ళు. సో both the sides were very strong support. Yes. So మీరు ఏమైనా యోగా కానీ ఇట్లా చేసేవారా రిలాక్స్ అవ్వడానికి? లేదు సార్, నేనైతే పడుకునేదాన్ని. యోగా హ్యాబిట్స్ అంటే లైక్ రోజు గేమ్స్ ఆడేదాన్ని, అట్లీస్ట్ లైక్ ఆల్టర్నేట్ గేమ్, షటిల్ అలా ఆడేవాళ్ళము. బ్యాడ్మింటన్ ఆడేవారు? ఓకే ఓకే. 1 hour ఆడేవారా? బ్రేక్ వస్తుంది అప్పుడు ఆడేవాళ్ళము, ఈవినింగ్ బ్రేక్ లో. ఇంకా హ్యాబిట్స్ అంటే నేను ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు, లైక్ ఎప్పుడు ఇంట్రోవర్టిక్ గా అలా ఉండేదాన్ని. సో ఫ్రెండ్స్ తో కూడా కొంచెం తక్కువే. సో మీరు ఎగ్జామ్ లో ఎలా ఎగ్జామ్ రాయాలి, సో ఆ టెన్షన్ ఎట్లా ట్యాకిల్ చేయాలనేది కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మా పిల్లలకి. అదే ఎగ్జామ్ బయట వైల్ ప్రిపరేషన్ టైంలో ఎలా ఉండాలి అని అంటారు. సో దిస్ ఇస్ ఫర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. ఒకవేళ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు, వాళ్ళకి ఇంకేం తెలియదు వీటి గురించి. సెకండ్ ఇయర్ అంటే కొంచెం కొద్దిగా తెలిసి ఉంటుంది. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అసలు ఏం తెలియదు. సో వాళ్ళకి మీరు ఏ సజెషన్ ఇస్తారు? ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కి అయితే నేను డెఫినెట్లీ లైక్ టీచర్స్ గైడ్ తీసుకోమంటాను, లైక్ ఎడ్యుకేటర్స్ గైడ్ తీసుకోమంటాను. లైక్ చాలా మంది ఫస్ట్ ఇయర్ లో రెబెలియస్ గా ఉంటారు, లైక్ సార్ చెప్తే నేను ఎందుకు వినాలి, ఇలాంటి ఒక యాటిట్యూడ్ ఉంటుంది. లైక్ టాపర్స్ అయినా తీసుకోండి, ఎవరైనా తీసుకోండి, ఇలాంటిది ఒకటి అయితే పక్కా ఉంటుంది. బట్ అది చాలా చాలా రాంగ్ థింకింగ్. అంటే మనకి సార్ ఏం చెప్పినా మన కోసమే కదా. లైక్ మనల్ని తక్కువ చేయడానికి సార్ ఎందుకు చెప్తారు, సార్కి ఏం యూజ్ ఉంటుంది అలా చెప్తే. సో అదొక లాజిక్ మైండ్ లో పెట్టుకుని సార్ ఏం చెప్పినా, లైక్ నేనైతే టీచర్స్ ని చాలా ఫాలో అయిపోయేదాన్ని, వాళ్ళు ఏం చెప్తే అలా చేసేదాన్ని. ఫస్ట్ ఇయర్ లో అయితే నేను పక్కా ఏమంటారు గైడెన్స్ తీసుకోండి సరిగ్గా అని చెప్తాను. అండ్ ఫోకస్ ఆన్ కాన్సెప్ట్స్. అసలు ఫస్ట్ ఇయర్ లో కాన్సెప్ట్ బిల్డింగ్ కి ఫోకస్ చేసుకోండి. అండ్ ఇలా ఒక ఫోబియా అయితే జనరేట్ చేసుకోవద్దు, ఎందుకంటే నాకు ఉండింది. నా 9th క్లాస్ నుంచి నాకు ఫిజిక్స్ అంటే ఫోబియా ఉండింది. అది అలా ఓవర్ టైం నేను క్లియర్ చేసుకోకపోయేసరికి డెవలప్ అయిపోయింది. అంటిల్ 12th మిడిల్ నాకు ఫిజిక్స్ అంటే ఇంకా ఫోబియా ఉండేది. అంటిల్ లాక్డౌన్ ముందు ఫిజిక్స్ ఫోబియా ఉండేది. దానివల్ల నాకు ముందు ఎగ్జామ్స్ అన్ని ఎఫెక్ట్ చేశాయి. సో అలాంటిది ఏం డెవలప్ చేసుకోకండి. ఒకవేళ మీకు ఒక సబ్జెక్ట్ కి హేట్రేట్ పెరుగుతుంటే వర్క్ ఆన్ ఇట్ మోర్, అంతే. జస్ట్ అది క్లియర్ చేసుకోవడానికి వర్క్ చేయండి, అంతే. లైక్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఏదన్నా స్ట్రాటజీ వాడమంటారా? ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు కొంతమంది ఉంటారు, ఏం చేస్తారంటే ఒక కాన్సెప్ట్ ఉంది, కాన్సెప్ట్ మీద మల్టిపుల్ క్వశ్చన్స్ చేస్తారు. దాని మీద ఒక్కొక్క క్వశ్చన్ మీద ఫర్ ఎగ్జాంపుల్ 1 hour లో ఒక 20-25 చేయాలంటే 2-3 క్వశ్చన్స్ వరకే ఆగిపోతారు. సో యాజ్ పర్ దేర్ స్ట్రాటజీ అదే మన క్యాలిబర్ అట్లానే ఉండమంటారా, లేకపోతే మీరు ఏమి ఇస్తారు సజెషన్ దాని గురించి? 2 things అండి. మళ్ళీ నువ్వు లైక్ ఒక స్టూడెంట్ 100% ఇదైతే
ఆ ప్రాక్టీస్ క్వశ్చన్స్లో తను 80% పెడితే ఈ 20% కోసం తను ఫైట్ చేయాలి. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఈ 100% కూడా పెంచుకోవాలని చూడాలి విత్ నాలెడ్జ్ అండ్ ప్రాక్టీస్. 2 things. ఇది కన్ఫ్యూజ్ అయిపోతారు జనరలీ. లైక్ వాళ్ళు 100% ఇచ్చినా కానీ నాకు ఎందుకు రావట్లేదు అనుకుంటారు. అది విత్ ప్రిపరేషన్ విత్ సాల్వింగ్ మోర్ క్వశ్చన్స్ వస్తుంది. బట్ ఈ 100% 80% డిఫరెన్స్ అనేది వాళ్ళు సొంతంగా క్లియర్ చేసుకోవాలి. లైక్ నేను ఎందుకు చేయట్లేదు, నేను క్వశ్చన్ చూసి టెన్షన్ పడిపోతున్నానా, ఇవి మన మెంటల్ ప్రాసెసింగ్. ఇదంతా ఆ 100% పెంచుకోవడానికి మనకి ప్రిపరేషన్ అండ్ టీచర్స్ కావాలి. ఈ డిఫరెన్స్ తగ్గించుకోవడానికి లైక్ మీరేంటో, మీరు పర్ఫామ్ చేసేదేంటో డిఫరెన్స్ తగ్గించుకోవడానికి అది మన మోటివేషన్ ఉండాలి దానికి. సో నెంబర్ ఆఫ్ అవర్స్ ప్రిపరేషన్ ఫర్ ఎగ్జామ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి పర్ సబ్జెక్ట్ ఎంత పెడితే బాగుంటుంది అంటారు ఫస్ట్ ఇయర్ పిల్లలు? అంటే మీరు అన్నట్టుగా 12 hours వర్క్ చేస్తున్నారు అనుకోండి పిల్లలు, కాన్సెప్ట్ మీద కాకుండా ప్రాబ్లమ్స్ మీద ఎన్ని ప్రాబ్లమ్స్ డైలీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇట్లా ఇండివిజువల్ గా సాల్వ్ చేస్తే బెటర్ అంటారు? ఎన్ని క్వశ్చన్ చేస్తే బాగుంటుంది? అంటే ఇన్ని క్వశ్చన్స్ నేనేం చెప్పలేను. అంటే అసైన్మెంట్స్ లాగా చేస్తుంటారు కదా క్వశ్చన్స్? చేసాము. లైక్ మాకు వీక్లీ ఇన్ని క్వశ్చన్స్ అన్నట్టు టార్గెట్ పెట్టుకునే వాళ్ళము. సో పర్ డే నేనేం చెప్పలేను. అంటే ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. లైక్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది వీక్ ఆర్ సమ్ డెడ్ లైన్ ఉంటుంది కదా, అప్పటికి మీకు ఎనఫ్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి ఉండాలి, లైక్ టు గెయిన్ కాన్ఫిడెన్స్ ఇన్ ద టాపిక్. రోజు ఇన్ని చేయాలి అని నేను పర్టికులర్గా సజెస్ట్ చేయను. గోల్ పెట్టుకొని చేశారు అలా. అసైన్మెంట్ లో 300 ఉండేయా మ్యాథ్స్? అంటే లైక్ చాలా క్వశ్చన్స్ ఉండేవి, మీరు చేసుకున్నంత చేయొచ్చు. చేసినంత ఎంత చేసినంత. బట్ డైలీ ప్రాక్టీస్ మాత్రం కంపల్సరీగా చేసేవారు, వర్క్ మాత్రం ప్రాబ్లమ్స్ మీద లైక్ టచ్ పోకుండా రోజు. రైట్. అయితే ఇప్పుడు మీరు వీక్లీ అన్న దాంట్లో ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ లో క్యాలిక్యులస్ ఉంది, క్యాలిక్యులస్ మీద ఈ 3 weeks 4 weeks నడుస్తుంది అనుకోండి, దానికి ముందర జామెట్రీ అయింది, మీరు మళ్ళీ దాన్ని టచ్ పోకుండా ఉండడానికి ఏమైనా చేసేవారా? షార్ట్ నోట్స్ ఉండేది కాబట్టి నేను షార్ట్ నోట్స్ రిఫర్ చేసుకునేదాన్ని, లైక్ ఎగ్జామ్ ముందు. ఎగ్జామ్స్ రాసేటప్పుడు దాన్ని షార్ట్ నోట్స్ రిఫర్ చేసేదాన్ని. లైక్ నేను షార్ట్ నోట్స్ ఎలా రాసుకునేదాన్ని అంటే దానిలో మంచి క్వశ్చన్స్ కూడా యాడ్ చేసుకునేదాన్ని. సో మళ్ళీ రిఫర్ చేసినప్పుడు ఆ క్వశ్చన్ ఒకసారి మళ్ళీ చూసుకుంటే అయిపోయింది. అంటే నోట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు మీరు కొంచెం హైలైట్ చేసేవారు, ఈ ఇంపార్టెంట్ పాయింట్ కంపల్సరీగా చూడాలండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా. రైట్. సో మీరు 136 మెయిన్స్ లో వచ్చింది, బట్ మీరు అడ్వాన్స్ లో 44 ర్యాంక్ సాధించారు. సో ఈ గ్యాప్ లో ఎంత వచ్చింది గ్యాప్ రెండింటికి? రిజల్ట్ కి అడ్వాన్స్ కి 1.5 month ఉండింది. 1.5 month ఉంది. ఈ 1.5 month లో మీరు ఎనర్జీ ఎట్లా తీసుకొచ్చారు? ఇంత ఏం చేశారు ఈ 1.5 month? సీక్రెట్ చెప్పండి మాకు. అంటే చాలా ఫ్యాక్టర్స్ ఉండేవి సార్ అప్పుడు. పియర్ ప్రెషర్, లైక్ నా ఫ్రెండ్స్ కి బాగా వచ్చింది, నాకు ఎందుకు రాలేదు మెయిన్స్ లో. చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే ఒక స్టూడెంట్ కి మనం అనుకుంటాం జస్ట్ చదవడమే కదా అనుకుంటాం, కానీ మైండ్ లో చాలా రన్ అవుతాయి. పియర్ ప్రెషర్ ఉంటుంది, టీచర్స్ ఒపీనియన్ ఉంటుంది, ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో అప్పుడు రిజల్ట్ వచ్చాయంటే ఇవి ఇంకా పెరిగిపోతాయి ఈ ఫ్యాక్టర్స్ అన్ని. సో అప్పుడు యాక్చువల్లీ నేను మెయిన్స్ ఫస్ట్ ఎగ్జామ్ బాగానే రాశాను, జనవరి మెయిన్స్. నాకు 99.99% వచ్చింది. సెకండ్ మెయిన్స్ నేను బాగా రాయలేదు బికాస్ ఆఫ్ లాక్డౌన్. నేను మెయిన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయలేదు. అడ్వాన్స్ నా ఫిజిక్స్ ఫోబియా అని చెప్పాను కదా, దాన్ని క్లియర్ చేసుకోవడానికి పెట్టుకున్నాను మోస్ట్ ఆఫ్ ది టైం. సో మెయిన్స్ నేను సెకండ్ మెయిన్స్ సరిగ్గా రాయలేదు, అది తెలుసు. సెకండ్ మెయిన్స్ రిజల్ట్ వచ్చాక నా రియాక్షన్ అయితే నేను బిలో 100 ఎక్స్పెక్ట్ చేశాను. లైక్ వర్స్ట్ కేసులో బిలో 100 వస్తుంది అనుకున్నాను, బట్ 136 వచ్చింది. లైక్ కొంచెం అంటే బ్లాంక్ అవుట్ అయ్యాను. బట్ ఐ సెడ్ కి లైక్ ఐ విల్ బి వెరీ ఆనెస్ట్, ఒక్కసారి ఏడ్చాను అంతే, ఇంక వదిలేసాను దాన్ని. లైక్ ఐ జస్ట్ లెట్ ఇట్ అవుట్ అండ్ వదిలేసి ఇది కాదు కదా నా గోల్ అడ్వాన్స్ కదా, లైక్ ఫస్ట్ నుంచి అడ్వాన్సే కదా నా గోల్ అని చెప్పేసి ఇట్స్ ఓకే, ఇట్స్ జస్ట్ యునో ప్రాక్టీస్ లా తీసుకుంటాను అడ్వాన్స్ కి, ఇట్స్ ఓకే. జస్ట్ నేను ఆ మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ చేయను, ఏమైందో కరెక్ట్ గా అనలైజ్ చేసి ఇంకా దాన్ని ఒకసారి వదిలేసాను. దాని తర్వాత మళ్ళీ ఎంసెట్ ఎగ్జామ్స్ జరిగాయి ఈ గ్యాప్ లో. ఎంసెట్ ఎగ్జామ్స్ ఒక బూస్ట్ అయింది నాకు. లైక్
ర్యాంక్స్ రాలేదు, కానీ అప్పటికి నేను రాసిన విధానం బట్టి నాకు తెలిసింది కదా సార్, లైక్ బాగా రాసానో లేదో. ఎంసెట్ ఎగ్జామ్స్ 2 బాగా రాయడం వల్ల లైక్ అదొక బూస్టింగ్ ఫ్యాక్టర్ అయింది నాకు. సో గెట్ బ్యాక్ కావడం అనేది, అది కూడా అడ్వాన్స్ కి 2 పేపర్స్ కదా, అడ్వాన్స్ కి మీరు గెట్ బ్యాక్ అవడం అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటేనే తప్ప మీరు గోల్ అది సాధ్యం అవ్వని పని. సో 44 తీసుకొచ్చారంటే వెరీ కంగ్రాచులేషన్స్ అండ్ వీఆర్ వెరీ లక్కీ దట్ వీఆర్ హియర్, యు ఆర్ హియర్ టుడే విత్ us. అండ్ సెకండ్ ఇయర్ పిల్లలు ఉన్నారు, ఫస్ట్ ఇయర్ గురించి మీరు చెప్పారు, అలానే ఇప్పుడు సెకండ్ ఇయర్ పిల్లలు చదివే పిల్లలకు ఆల్రెడీ సిలబస్ అయిపోయిన పిల్లలు ఉంటారు. సో వాళ్ళకి ఇప్పుడు లాస్ట్ 3 months అనేదే కదా ఇంపార్టెంట్. సో దీనికి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి, వాళ్ళు ఏం చేయమంటారు 3 months? ఫస్ట్ థింగ్, పానిక్ అవ్వకండి, అస్సలు అవ్వద్దు. ఇంకా 3 months ఉన్నాయి, బట్ మీ ఎఫర్ట్ ఆల్రెడీ 2 years ఉంది వెనకాల. ఈ 3 months ని జస్ట్ అది మెయింటైన్ చేసుకుంటే సరిపోయింది. సో ఇప్పుడు ఏం చేసి దాన్ని అంతా స్పాయిల్ చేయకండి, ఆర్ ఎక్కువ చేసేయాలని డిమోటివేట్ అయిపోకండి. ఇట్స్ ఓకే, మీ స్ట్రెంత్ ఎంత ఉందో మీరు అంత పర్ఫామ్ చేస్తారు. జస్ట్ స్ట్రాటజీ కరెక్ట్గా చూసుకోండి అండ్ కీప్ రివైజింగ్, అంతే. నేను ఇదే చెప్తాను. లాస్ట్ 3 monthsలో చేసినవి రివైజ్ చేసుకుంటా ఉండండి. కొత్త వాటికి ఇట్స్ ఓకే, మీరు కొత్తవి కూడా చేయొచ్చు, బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ మీకున్న కాన్సెప్ట్స్. అవి బ్రషప్ చేస్తూ మీరు కొత్తవి చూసుకోండి. అండ్ ప్రాక్టీస్ పేపర్స్ చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో. మాక్ ఎగ్జామ్స్ కానీ ఎగ్జామ్కి ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో. జస్ట్ టెన్షన్ అవ్వకుండా రివైజ్ చేస్తూ మాక్ టెస్ట్ ఇవ్వడం, అంతే ఈ టైంలో. అంతే. కొంతమంది పిల్లలకి బికాస్ ఆఫ్ కరోనా ఎఫెక్ట్ చాలా మందికి ఈ మధ్యనే స్టార్ట్ అయ్యాయి మన తెలుగు రాష్ట్రాలలో 1 month బ్యాక్ నుంచి. సో కొంతమందికి ఆన్లైన్ లో సరిగా జరిగాయి, కొంతమంది సరిగలేదు, కొంతమంది సిలబస్ అయింది, కొంతమందికి అవ్వలేదు. సో అవన్నీ పిల్లలు అన్ని టాపిక్స్ కాలేదు కాబట్టి వాళ్ళని రాయకూడదని అంటారా, లేకపోతే వాళ్ళకి మీరు ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏమంటారు? మొత్తం సిలబస్ అవ్వలేదు, ఒక 70% అయి ఉంది. సో సెకండ్ ఇయర్కి వచ్చేసారు, దే ఆర్ విత్ లాట్ ఆఫ్ టెన్షన్, ప్రెషర్. సో వాళ్ళని ఎట్లా హ్యాండిల్ చేయమంటారు విత్ యువర్ ఎక్స్పీరియన్స్? ఓకే, ఇది విత్ మై ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. యువర్ ఆల్సో, మీరు కూడా కోవిడ్ టైం లోనే రాశారు కదా ఎగ్జామ్, ఆన్లైన్ లోనే వినుంటారు కొన్ని క్లాసెస్. సో ఫస్ట్ టైం కోవిడ్ టైంలో మనం ప్రిపేర్ అవ్వాలంటే మనం మెంటలీ చాలా స్ట్రాంగ్ అయి ఉండాలి. వీఆర్ ఆల్రెడీ ప్రిపేరింగ్ అంటే ఆల్రెడీ కంగ్రాచులేషన్స్ టు యూ, మీరు ఆల్రెడీ ఒక స్టెప్ యూ వాన్ ఆల్రెడీ. సో జస్ట్ టెన్స్ అవ్వకండి, ఏది ఉన్నా కానీ టెన్స్ అవ్వకండి. మీకు ఎంత వచ్చో అంత కరెక్ట్గా ప్రెజెంట్ చేసినా సరిపోయింది చెప్పాలంటే. సో మీకు ఎంత వచ్చో అంతలో కాన్ఫిడెంట్గా ఉండండి. లైక్ అది వదిలేసి కొత్తది పట్టుకోవడానికి వెళ్ళిపోయి అది కూడా వదిలేసి ఉన్నది పోగొట్టుకుని కొత్త దానికోసం వెళ్ళడంలో లైక్ ఐ డోంట్ థింక్ ఇట్స్ ఫన్. సో జస్ట్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ పోర్షన్ సరిగ్గా అవ్వకుండా మీరు ఎగ్జామ్ రాయాలంటే అదొకటి చూసుకోండి. అండ్ నేనైతే అయినంత మట్టికి రివైజ్ చేయమని చెప్తాను లాస్ట్ 3 monthsలో. అలా అయితే సో ఆల్రెడీ అయిపోయిన టాపిక్స్ వరకు బాగా ప్రిపేర్ అవుతే సచ్ ఏ వే దట్ క్వశ్చన్ వస్తే అటెంప్ట్ చేసేయాలి కరెక్ట్ గా. సో ఇట్ ఈస్ ఎనఫ్. కొత్త దానికి వెళ్తే మళ్ళీ కాన్సెప్ట్ ప్రాబ్లం అవుతుంది, నెగిటివ్ మార్క్స్ వస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. రైట్. సో ఏ ఎగ్జామ్ బెటర్ అంటారు? ఇప్పుడు మీరు ఎన్ని ఎగ్జామ్స్ రాశారు? మెయిన్స్ చాలా రాసుంటాం సార్ 2 years. అంటే నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ ఒక వీక్లీ 3 రాసుంటారా? మాకు వీక్లీ వన్స్ ఉండేది, బట్ ఎగ్జామ్ క్లోజ్ వస్తున్నప్పుడు వీక్లీ ట్వైస్ లైక్ డైలీ ఉండేది. యాక్చువల్లీ ఆల్టర్నేట్ డేస్ అలా ఉండేది. సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీరు దాన్ని మళ్ళీ అసెస్మెంట్ చేసుకునేవారు కదా? సో అది ఎంత ఇంపార్టెంట్? ఎగ్జామ్ కైనా కంపల్సరీ అది, లేకపోతే సేమ్ థింగ్. మీరు ఒక మ్యాచ్ ఆడారు, దాన్ని రివ్యూ చేసుకోకుండా కొత్త మ్యాచ్ ఆడడానికి వెళ్తే ఏం ఉపయోగం? యూజ్ లేదు అంతే. సో కంపల్సరీగా ఎగ్జామ్ అయిన తర్వాత దాంట్లో క్వశ్చన్స్ ఏమైనా రాకపోతే కంపల్సరీ దాన్ని అసెస్మెంట్ చేసుకోకపోతే యు ఆర్ నాట్ రెడీ ఫర్ ద నెక్స్ట్ ఎగ్జామ్. ఇక అది ఇండైరెక్ట్ గా రెడీ కాదన్నట్టే. సో నెక్స్ట్ ఎగ్జామ్కి వెళ్ళాలంటే ఇక్కడ చేసిన రాంగ్స్ ఏవైతే ఉంటే దాన్ని రెక్టిఫై చేసుకుని నెక్స్ట్ దానికి రెడీ అవ్వాలి. రైట్. ఇప్పుడు జనవరిలో ఎగ్జామ్ ఉండొచ్చు లేదా ఫెబ్లో ఉండొచ్చు అని అంటున్నారు నెక్స్ట్ ఇయర్. సో వాళ్ళు ఉంటే 2 ఉండొచ్చు లేదా 4 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, ఇంకా మనకి క్లారిటీ లేదు దానిపై. సో మీరు ఏమంటారు? మీ సజెషన్ ఫస్ట్ ఈస్ ద బెస్ట్? ఎట్లా తెచ్చుకోవాలి మన సౌత్ ఇండియన్స్ కోసం, తెలుగు స్టూడెంట్స్ మెయిన్ గా? నేను అలా ఏం సజెస్ట్ చేయను, ఫస్ట్ ఈస్ ద బెస్ట్ ఆర్ అలా ఏం లేదు. లైక్ ఎన్ని ఎగ్జామ్స్ ఉంటే అన్ని లైక్ ప్రతిదీ రాసేటప్పుడు సేమ్ ఎంతూజియాజంతో రాయండి.
నేను ఆల్రెడీ ఒకటి రాసాను కదా, ఇన్ని ఎందుకు ఉన్నాయి, ఇవన్నీ థాట్స్ వద్దు. మీరు ఎగ్జామ్కి వెళ్ళగానే ఇవి ఏం రాకూడదు. మీకు నాకు పేపర్ ఇచ్చారు, నాకు ఒక 3 hours ఇచ్చారు, నన్ను సాల్వ్ చేసి రమ్మన్నారు, ఇదొక్కటే ఉండాలి మీకు. ఓవరాల్గా చూస్తే లైక్ ఏం పెట్టుకోకండి, నేను ఫస్ట్ టైమే బాగా రాసేయాలి, ఇవేం వద్దు, ఈ ప్రెషర్ ఏం వద్దు. మీకు 4 attempts ఇస్తున్నారు అంటే మిమ్మల్ని బెటర్ చేసుకోవడానికి మీకు 4 chances ఉన్నాయి. అడ్వాన్స్ అలా కాదు, మీకు ఒక షార్ట్ అడ్వాన్స్. బట్ మెయిన్స్ మీకు 4 chances ఇస్తున్నారంటే ఇంప్రూవ్ చేసుకోండి. లైక్ నేను ప్రతిసారి దానికోసమే వర్క్ చేయండి, మొత్తం మెయిన్స్కి డెడికేట్ చేయండి అనట్లేదు, బట్ ప్రతిసారి ఇంప్రూవ్ చేసుకోండి అని చెప్తాను. ఓవరాల్ గా ఇప్పుడు మా వ్యూవర్స్ కి మీరు చెప్పే సజెషన్ ఏంది? ఐఐటి జేఈకి ప్రిపేర్ అవుతున్న పిల్లలు, మెయిన్స్ గానీ అడ్వాన్స్ గానీ ఓవరాల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు? బీ కాన్ఫిడెంట్. కోవిడ్ టైంలో లైక్ ఆన్లైన్, ఇఫ్ మీరు టీచర్స్కి దూరంగా ఉంటే జస్ట్ కాన్ఫిడెంట్గా ఉండండి. అండ్ ఎక్కడ లూజ్ అవ్వకండి మీ మోటివేషన్ని ఆర్ డిటర్మినేషన్ని. ఒకవేళ లూజ్ అయినా కానీ జస్ట్ గెట్ బ్యాక్ టు యువర్ పాత్. మీ గోల్ ఒకసారి గుర్తెచ్చుకుని జస్ట్ గెట్ బ్యాక్ టు యువర్ పాత్. అండ్ ఈ టైంలో డిస్ట్రాక్షన్స్ కూడా ఎక్కువ ఉంటాయి, ఐ గెట్ ఇట్, ఆన్లైన్ మోడ్ కాబట్టి. బట్ జస్ట్ సీ అ బిగ్గర్ పిక్చర్. లైక్ మీరు ఇప్పుడు డిస్ట్రాక్ట్ అవ్వడం వల్ల ఒక 2 yearsలో మీరు ఎక్కడ ఉంటారో కొంచెం ఆలోచించండి, అంతే. గర్ల్స్ కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? గర్ల్సా? వీఆర్ నాట్ లెస్, మనకేమి రిజర్వేషన్ అవసరం లేదు. మనం వీఆర్ నాట్ లెస్, అంతే. వాళ్ళు చేసినప్పుడు మనం ఎందుకు చేయలేము? అసలు కంపారిజన్ వద్దు, మనము ఈక్వలే, ఎవరైనా ఈక్వలే. ఎగ్జామ్కి ఎవరైనా ఈక్వలే, ఒక అమ్మాయి అయినా ఒక అబ్బాయి అయినా ఎవరైనా ఈక్వలే. మీరు అసలు ఆ థాట్ పెట్టుకోకండి, లైక్ నేను తక్కువ అన్న థాటే వద్దు. గర్ల్స్ అంటే తక్కువని కాదులే, కానీ రిజర్వేషన్ అంటే తక్కువని కాదు, ఆపర్చునిటీ ఉంది అంతే తప్ప దాన్ని పక్కకు పెట్టేసి మనం చదువుకోవాలి, దాని గురించి వరి అవ్వకూడదు అంతే. సో బట్ ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత చాలా మంది గర్ల్స్ మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతారు. సో ఇప్పటి వరకు కొంచెం ఉన్న ఇంట్రెస్ట్ అనేది ఇంకా పెరుగుతుంది. సో ద జీల్ అండ్ ఇంట్రెస్ట్ విల్ బి డెఫినెట్లీ ఇంక్రీజింగ్. కసి అనేది పెరుగుతుంది మిమ్మల్ని చూసిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి కంపల్సరీగా. ఎందుకంటే మీరు సౌత్ ఇండియాలోనే ఫస్ట్ వచ్చారు కదా గర్ల్స్ లో. ఎస్, రైట్. సో మీరు స్పెషల్ క్లాసెస్ సంబంధించి ఏదో లాంచ్ చేస్తారని సార్ చెప్పారు. వెరీ సూన్ ఒక అనౌన్స్మెంట్ వస్తుంది మీకు. ఐఎమ్ ఆన్ అకాడమీ స్పెషల్ క్లాసెస్. సో డూ కమ్ లిసన్ టు మై క్లాసెస్. నేను మీకు లైక్ టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ మోర్ అబౌట్ మై ఐఐటి జేఈ జర్నీ గురించి చెప్తాను. సో యూ కెన్ యూస్ మై రిఫరల్ కోడ్ NAMITA44, ఆల్ క్యాప్స్ NAMITA వితౌట్ స్పేస్ 44. ఈ రిఫరల్ కోడ్ యూస్ చేయొచ్చు. యా, అండ్ ఆల్ ది బెస్ట్. దీని లింక్ మేము డిస్క్రిప్షన్ లో కూడా పెడతాము, మీ కోడ్ కూడా డిస్క్రిప్షన్ లో పెడతాము. సో కంపల్సరీగా ఆ స్పెషల్ క్లాస్ లింక్ ఏదైతే ఉంటుందో అది కూడా పెట్టేస్తాం, సచ్ దట్ దే విల్ ఈజీలీ యాక్సెస్ ఇట్. సో థ్యాంక్ యూ నమిత, మీరు వచ్చారు మా ఛానల్ కి అండ్ ఎన్లైటెడ్ ఆల్ ద మైండ్స్ ఆఫ్ యంగ్ ఆస్పిరెంట్స్ ఆఫ్ జేఈ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఆల్సో. సో మీరు అనుకున్న గోల్ ఏదైతే ఉందో అది అచీవ్ అవుతూ, ఆల్రెడీ అచీవ్ అయ్యారు, ఒక స్టెప్ అహెడ్ గా ఉన్నారు. సో ఇంకా మీరు లైఫ్ లో ఇంకా చాలా గోల్స్ పెట్టుకొని ఉంటారు, అవన్నీ కూడా అచీవ్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ఆల్ జేఈ aspirants. Yeah, that's it. Thank you. So yes guys, bye everyone. Thank you. So thank you for watching video. మీరు కూడా అందరూ మంచిగా చదువుకోండమ్మా, క్లాసెస్ కంటిన్యూస్ గా వినండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఎక్కడ కూడా వెనకాడకూడదు. ఒక లెక్చరర్ అడగడానికి ఈజ్ ఆల్వేస్ విత్ యూ. కంపల్సరీగా మీకు హెల్ప్ చేయాలని చూస్తారు తప్ప నువ్వు అడిగితే నేను ఏదో ఫీల్ అవుతారు సార్ నేను అడిగితే అని చెప్పి ఏముండదు. మీకు డౌట్స్ ఉంటే మొహమాటం లేకుండా అడిగేసేయండి, ఓకేనా? సో బట్ బీ అటెంటివ్ ఫర్ ద క్లాసెస్, ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ ఇస్ ఇంపార్టెంట్. ఒకవేళ మీరు మిస్ అయినా కానీ ఆన్లైన్లో అట్లీస్ట్ రికార్డెడ్ ఉంటాయి, మీరు వాటిని చూసుకోండి. బట్ డోంట్ మిస్ ఎనీ కాన్సెప్ట్ వైజ్గా అసలు ఒక చాప్టర్ కూడా మీరు మిస్ అవ్వకూడదు. సో థ్యాంక్ యూ, బాయ్.